జీడిఏ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ అంటే 2026 జనవరి ఈ 31 వస్తుందని చెప్పిన ప్రీవియస్ వీడియోలో చెప్పిన 30 అంటే జనవరి 21 రావాలి. బట్ అది కొంచెం లేట్ అయింది. సో మొన్న చేసిన వీడియోలో కూడా జనవరి 31 వస్తుందని చెప్పిన. సో ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. జనవరి 1 రిలీజ్ అవుతుందని నోటిఫికేషన్. సో ఆ సర్క్యులర్ ఏంటిదో అనేది మీకు చూపెడతా. సో జనవరి 31 అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ జనవరి 31 అంటే ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా రిలీజ్ అయింది. అండ్ సో సర్క్యులర్ ఏంటిదో మీకు చూపెడతా ఫస్ట్. సో చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో లైక్ కొట్టిన తర్వాత ఒక హైప్ బటన్ వచ్చింది. సో వీడియోకి హైప్ ఇచ్చేసేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే మీ మొబైల్కి నా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ ఫస్ట్ ఆ సర్క్యులర్ చూపెడతా. చూపెట్టి అంటే 31 అంటే ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చిన సర్క్యులర్ అది. సో అదేంటిదంటే 31న నోటిఫికేషన్ వస్తుంది. అది ఏంటిది, ఎలా ఉంటుందని సర్క్యులర్ అది. సో ఫస్ట్ ఆ సర్క్యులర్ చూడండి, చూపెడతా. ఇది ఈ రోజు వచ్చిన సర్క్యులర్ 28/1/2026 జీడిఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ 2026కి సంబంధించింది. సో దీంట్లో ఏముందంటే ఆల్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే వీళ్ళు అన్ని సర్కిల్కి హెడ్ వీళ్ళే ఉంటారు, సిపిఎంజీ గారు ఉంటారు. సో ఇలా ఎన్ని సర్కిల్ 23 సర్కిల్ ఉన్నాయి. సో అందరికి వెళ్తుంది ఈ సర్క్యులర్. సో సబ్జెక్ట్ వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అంటే జీడిఎస్కి జాబ్స్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇది. షెడ్యూల్ 1 జనవరి 2026కి సంబంధించింది నోటిఫికేషన్ ప్లస్ ఎంగేజ్మెంట్కి సంబంధించింది. అండ్ ఇక్కడ ఏముందంటే ఐఎమ్ డైరెక్టర్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ద డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఆఫ్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ కన్సర్న్డ్. అంటే అన్ని సర్కిల్స్ ఎవరైతే అన్ని సర్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నా కొత్త నోటిఫికేషను జీడిఎస్కి సంబంధించింది. సో అదేంటిదంటే ద నోటిఫికేషన్ విల్ బి మేడ్ లైవ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ జనవరి 31, 2026. అంటే నోటిఫికేషన్ అనేది జనవరి 30 రిజిస్ట్రేషన్ అనేది జనవరి 31 అంటే జనవరి 31, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్యాండిడేట్ విల్ ఏబుల్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఫిబ్రవరి 2, 2026. అంటే మనకి ఆ రిజిస్ట్రేషన్ అనేది 31 అంటే నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది. సో 31, 2026 స్టార్ట్ అయ్యింది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది 2, 2026 నుంచి మొదలైద్ది. సో గుర్తుపెట్టుకుని జనవరి 31న నోటిఫికేషన్ వచ్చింది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఫిబ్రవరి 2 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరిగిద్ది. సో దానికి సంబంధించింది సర్క్యులర్ ఇది. సో ఇంకో దీనికి ఇది చాలా ఉంది సర్క్యులర్ ఇది. సో దీంట్లో ఇంపార్టెంట్ నేను ఏదో డిస్కస్ చేస్తున్నా. సో సర్క్యులర్ చాలా చాలా డెప్త్గా ఉంది. సో అది తర్వాత వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీకు ఇన్ఫామ్ చేస్తున్నా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది బ్రో అని. సో అసలైతే ఇది జనవరి 21నే రావాలి, బట్ కొంచెం లేట్ అయింది, అందుకని పోస్ట్ పోన్ అయింది. సో జనవరి 31 అయితే కంపల్సరీగా వచ్చింది. సో ఇంకోటి ఏంటిదంటే ఈ సర్కిల్లోది అది కూడా మీకు చెప్తా చూడండి. ఈ సర్కిల్లోనే ఇంకో ఇంపార్టెంట్ది. సో సర్క్యులర్ అనేది చాలా ఉంది, దగ్గర దగ్గర 38 పేజీల దాకా ఉంది. సో ఇంపార్టెంట్ ఏదో సో అదే చెప్తున్నా. సో కావాలంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ ద గ్రామీణ డాక్ సేవక్స్, దట్ ఈస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ ఇన్ డిఫరెంట్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ద డీటెయిల్స్ ఆఫ్ ద 10 వేకెంట్ పోస్ట్ ఇన్ ఈచ్ సర్కిల్ ఆర్ డివిజన్ ఆర్ గివెన్ ఇన్ ద annexary 1. The application are to be submitted online at the following అని మన వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఏం చెప్తున్నారంటే వివిధ ఉన్న అంటే మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయో అవి వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ డాక్ సేవక్ కానీ వాటికి సంబంధించి వేకెంట్ పోస్ట్ను
ఫిల్ చేయాలని ఫిల్ చేయాలని మనం అంటే ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఫిల్ చేద్దామని మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. అండ్ సెకండ్ది వచ్చేసి రిజిస్ట్రేషనర్ ఆన్లైన్ అప్లికేషనర్ ఎడిట్ కరెక్షన్ విండో, అంటే ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్కి ఎడిట్ కరెక్షన్ సంబంధించింది. సో ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్ ఈజ్ పర్మిటెడ్ పర్ క్యాండిడేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్ అంటే ఒక పర్సన్కి ఒక అప్లికేషనే ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్ కానీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కానీ సారీ ఓన్లీ ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒక పర్సన్కి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కానీ డూప్లికేట్ రిజిస్టర్ కానీ చేస్తే మేము రిజెక్ట్ చేస్తాం అని చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ వీడియోలో కూడా సో ఒక రిజిస్ట్రేషనే ఉండాలి. ఇలా డూప్లికేట్ రిజిస్టర్ కానీ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కానీ చేస్తే చాలా ఇబ్బంది అయింది. అండ్ ఇఫ్ ఎనీ ఎట్ స్టేజ్ బిఫోర్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఇట్స్ ఫౌండ్ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ సబ్మిటెడ్ డూప్లికేట్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్ ద క్యాండిడేట్ షెల్ బి క్యాన్సిల్డ్ ఆర్ అప్రోప్రియేట్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అండర్ ద జీడిఎస్ కండక్టెడ్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2020. అంటే ఏ పర్సన్ అయితే అంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కానీ అండ్ డూప్లికేట్ అప్లికేషన్స్ కానీ ఇలా మల్టిపుల్ అప్లికేషన్ కానీ సబ్మిట్ చేసినట్టు తెలిస్తే ఒకవేళ జాబ్ వచ్చినా సరే వాళ్ళని ఏం చేస్తారంటే కండక్టెడ్ ఎంగేజ్మెంట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో వాటి ప్రకారం పనిష్మెంట్ కాదు కానీ వాటి ప్రకారం ఒక చర్య అయితే తీసుకుంటారు అది చెప్తున్నారు. సో అది క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అటాచ్ డు నాట్ అటాచ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటాచ్ ఆర్ అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్యాండిడేట్ అనే వ్యక్తి ఏ డాక్యుమెంట్స్ కానీ ఏమి కానీ అటాచ్ చేయకూడదు, అప్లోడ్ చేయకూడదు అప్లికేషన్తో పాటు అంటున్నారు. హౌఎవర్ దే మస్ట్ అప్లోడ్ దేర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆన్ ద పోర్టల్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్స్ ఇలాంటి మీద జాగ్రత్త చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు కేర్ఫుల్లీ ఫిల్ ద డీటెయిల్స్ టు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అండ్ రివ్యూ త్రూలీ బిఫోర్ ద సబ్మిషన్. సో మన అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ మన అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ కానీ చాలా కరెక్ట్గా ఉన్నాయా లేవా 1-2 సార్లు చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ ఈజ్ నోటీస్డ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మేక్ రిజిస్ట్రేషన్ అగైన్ బట్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ ద రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్. అండ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను ఏంటంటే క్యాండిడేట్ కనుక మిస్టేక్స్ కనుక క్యాండిడేట్ చేస్తే మిస్టేక్స్ అంటే ఏం లేవు. నార్మల్గా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ ఇంకోసారి రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ లేకపోతే మల్టిపుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. మేము ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ ఇచ్చినా, డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా రాంగ్ ఇచ్చినా, కమ్యూనిటీలో ఏమైనా రాంగ్ ఇచ్చినా, అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా రాంగ్ ఇచ్చినా అవన్నీ ఎడిట్ చేసుకోవడానికి మేము ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నాం. అంటే అప్లికేషన్ క్లోజ్ అవ్వడానికి ముందు మేము ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తాం. లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ అప్లై చేసేది క్లోజ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ముందు మేము ఒక డేట్ ఇస్తాం. ఆ డేట్లో మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది సో ఇంకో విషయం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్కి, ఇది ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 31/2026 నుంచి 14/2/2026 దాకా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్, ఇది వచ్చేసి 2/2/2026 నుంచి 16/2/2026 దాకా ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 2 డేట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కరెక్షన్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఫాము ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజు ఇఫ్ అప్లికబుల్. అంటే ఈ మొత్తం మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అప్లికేషన్ ఫామ్స్లో కానీ ఏమైనా రాంగ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చిన టైం ఏంటంటే 18/2/2026 నుంచి 19/2/2026 దాకా ఉంది. సో 2 days ఇచ్చారు దగ్గర. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అప్పుడు ఇంకా వచ్చింది. సో ఇది ఈ 2 ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంకా ఉన్నాయి, ఇంకా 38 pages దాకా ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ కావాలంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన.
హ్మ్. అది నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా 31 వస్తది. రెడీగా ఉంచుకోండి డాక్యుమెంట్స్ అన్నీ. ఎస్ఎస్‌సి మెమో మొత్తం ఇక ఏం కావాలో అవి. నేను కావాలని వీడియో కూడా చేసిన. చూడండి నా ఛానెల్‌లో ఉంది. అండ్ చూసారుగా సర్క్యులర్. సో జనవరి 31 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జీడిఎస్ జాబ్స్, కొత్త జాబ్స్, ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1కి సంబంధించి. సో డాక్యుమెంట్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఆ, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఆల్రెడీ చెప్పిన. సో మళ్ళీ మళ్ళీ చెప్తా. సో నోటిఫికేషన్ రాగానే తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ వేరే స్టేట్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఇలా ఒక్కొక్క స్టేట్ ఎవరైతే వేరే స్టేట్కి అప్లై చేయాలనుకున్నారో సో అన్ని స్టేట్లు ఎన్ని పోస్టులు ఉన్నాయో నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇట్లా ఉంటుంది, సర్క్యులర్ రాబోతుంది అని చెప్పడానికి రిలీజ్ చేశారు ఇవాళ. సో 31 అయితే మొత్తం మొత్తం ఎన్ని పోస్టులు ఎక్కడ ఉన్నాయో, తెలంగాణ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆంధ్రాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఏ కేటగిరీ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని కేటగిరీ, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా ఉంటుంది ఆ నోటిఫికేషన్లో. సో ఆ నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేస్తా ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అండ్ అప్లై ఎలా చేసుకోవాలి, సో దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ, అది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.